నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్న సర్కార్, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామన్న భట్టి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కిష్టారెడ్డిపేట స్కూల్, బడికెళ్లేందుకు భయపడుతున్న విద్యార్థులు. హీరా గ్రూప్ లకు చెందిన 159 కోట్ల విలువైన ఆస్తులు వేలం, వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేయనున్న ఈడీ. పాత బస్తీలో కొనసాగుతున్న బీబీకా ఆలం ఊరేగింపు, రక్తాన్ని చిందిస్తూ సంతాపం తెలిపిన షియా ముస్లిం వర్గం. తక్కువ స్థలంలో జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన, ఫ్లైఓవర్ల కింద స్పోర్ట్స్ ఎరీనాస్ ఏర్పాటు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల్లాగే యువతను కాపాడుకోవాలని ఈగల్ ఫోర్స్ తీసుకొచ్చామని తెలిపారు. సే నో టు డ్రగ్స్ కట్టుబడి ఉండాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ విషయంలో సినీ నటులు ప్రత్యేక వీడియోలు చేసి యువత డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సదస్సులో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఆక్టోపస్, ట్రాఫిక్, షీ టీమ్స్ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి. మాదక ద్రవ్యాల నివారణ, పునరావాసం, ప్రజా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, నటులు రామ్, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి యువత డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల్లాగే ప్రభుత్వం యువతను కాపాడుకుంటూ వస్తోందన్నారు. ఇందుకోసం ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకి బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఈగల్ ఫోర్స్ అని వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ల క్షేమమే పరమావధిగా పెట్టుకుని ముందుకు పోతాం. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన కథానాయకులు కానీ లేకపోతే నాయకురాళ్లు కానీ తప్పనిసరిగా మీరు కూడా మా బాధ్యత ఉంది రాష్ట్ర అభివృద్ధిలో అని చెప్పి ఈ సే టు నో డ్రగ్స్ అనే దానిపైన తప్పనిసరిగా మీరు కూడా ఒక సందేశాన్ని, వీడియో రికార్డెడ్ మెసేజ్ ని ట్రోల్ చేయవలసిందిగా మీ అందరికి కూడా ఇక్కడ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని సినీ నటులు రామ్, మీనాక్షి సూచించారు. డ్రగ్స్ వల్ల చాలా మంది వారి బాల్యాన్ని, భవిష్యత్తును కోల్పోయారని గుర్తు చేశారు. యూ ఓన్లీ లివ్ వన్స్. యోలో ఐడియా ఉందా మీకు? ఒకసారి బతుకుదాం బ్రో, ట్రై చేయని. అలాంటి బ్యాచ్ మెంబర్ తో ఒకరితో మాట్లాడాను. డ్రగ్స్ తీసుకోవటం వల్ల నేను లైఫ్ ఎలా మారింది అని ఒకటే క్వశ్చన్ అడిగాను. తను చెప్పింది నా లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోలేను. జనరల్ గా మనం ఒక 80 ఏళ్ల దాకా బ్రతకాలి అనే ఆశతో బ్రతుకుతాం. కానీ తనకున్న మెంటల్ కండిషన్స్ అండ్ మెడికల్ కండిషన్స్ వల్ల డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా 80 ఏళ్ల దాకా బ్రతకాలా అని భయం వేస్తుంది అన్నాడు. ఆ పదం విన్నప్పుడే భయం వేసింది. ఎవరిని వచ్చి ఒకసారి ట్రై చేయబో, నో అన్నయ్య, ఎందుకంటే యూ ఓన్లీ లివ్ వన్స్. అంటే డ్రగ్స్ మీ ఇంటికి ముందు అది ఒక సైన్ బోర్డ్, ది వార్నింగ్ లాగా ఇట్ వోంట్ కమ్. ఇట్ విల్ కమ్ ఇన్ వేస్ విచ్ యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్. మేబీ త్రూ పియర్ ప్రెషర్. ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ ఫన్, ఇట్స్ కూల్, ఇట్స్ అ ఫ్యాడ్. లెట్ మీ బ్రేక్ ద బబుల్ అండ్ టెల్ యూ ఇట్ ఈస్ నాట్. A lot of cases we have seen completely spoiled their childhood and a future because of a bad habit, because of an addiction. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా నటులు అభిమానులకు వీడియో సందేశం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సే నో టు డ్రగ్స్ ప్రతిజ్ఞ చేసిన అందరం దానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వృద్ధి కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాకూడదన్నారు. హైటెక్స్ లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2026 ను భట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన సందర్శించారు. ప్రభుత్వం పరిశ్రమల మధ్య FTCCI ఒక బలమైన వారధిగా పనిచేస్తుందని భట్టి అన్నారు. తమ ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని అది ప్రజల జీవనోపాధి అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న పరిశ్రమలకు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అందాలనేదే తమ సంకల్పమని భట్టి తెలిపారు. It has always been a strong bridge between government and industry. Platforms like these kind of organizations are always valuable because they bring manufacturers, MSMEs, startups, innovators, academia, technology providers and investors into one platform. An industrial expo is not only a display of machines and products, it is a meeting place for ideas. A small entrepreneur may find a new customer. A manufacturer may find a new technology. A startup may find its first buyer. A student may find a career direction. That is the real value of these kind of organizations. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2026లో రామోజీ గ్రూప్ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పాటు చేసిన స్టాల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి సీఈఓ సత్యనారాయణ, మేనేజర్ శరత్ పాల్గొన్నారు. ఈ స్టాల్ 3 రోజులు అందుబాటులో ఉంటుందని, ప్రదర్శనకు వచ్చేవారు మార్గదర్శి చిట్ ఫండ్లో అవకాశాలు, ఆర్థిక సంబంధ సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. బడికి సెలవొచ్చిందంటే పిల్లల్లో ఎక్కడా లేని ఆనందం. ఒక్కరోజైనా హాయిగా ఆటలు ఆడొచ్చనే సంతోషం. కానీ అమీన్పూర్, కిష్టారెడ్డిపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రం ఆ సంతోషం కరువవుతోంది. ఒక్కరోజు సెలవు వచ్చినా మళ్లీ బడికి వెళ్తే ఏం చూడాల్సి వస్తుందో అనే భయం. బడికి సెలవిస్తే బరి తెగించిన కొందరు ఆ ప్రాంగణాన్ని తమ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చటమే పిల్లల భయానికి కారణం. కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలు వదిలేస్తున్నారు. కొందరైతే మరింత దిగజారి కండోంలోనే వదిలేసి వెళ్తున్నారు. ఇవన్నీ చూడాల్సి వస్తుందనే కిష్టారెడ్డిపేట బడి పిల్లలు భయపడుతుంటే సరైన గదులు లేక మరో ఇబ్బంది. ఉదయం ప్రైమరీ, మధ్యాహ్నం సెకండరీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నా పిల్లల అద్భుత ఫలితాలే సాధిస్తున్నారు. ఈ ఫలితాల కారణంగా పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికైన కిష్టారెడ్డిపేట బడిలో సమస్యలపై మా ప్రతినిధి రమ్య ప్రెజెంటేషన్. పాఠశాలలు అంటే విజ్ఞాన భాండాగారాలు, అంతేకాదు తల్లిదండ్రులకి భరోసానిచ్చే కేంద్రాలను కూడా చెప్పొచ్చు. ఉదయం ఎప్పుడో కార్యాలయానికి వెళ్తుంటారు కొంతమంది పని చేసుకోవడానికి, లేదా ఇళ్లలో పనులు, ఇలా అనేక రకాలైనటువంటి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పాఠశాలలో ఉన్నారన్న భరోసాతో, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు అన్న ధైర్యంతోనే బయటకు వెళ్తుంటారు. అయితే అందుకు భిన్నంగా కనిపిస్తుంది కిష్టారెడ్డిపేట పాఠశాల. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి విద్యార్థులకు బోధన చేస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా తల్లిదండ్రులు ఎప్పుడో పనికి వెళ్ళిపోతారు. పిల్లలు మధ్యాహ్నం వరకు, ఏది హైయర్ స్కూల్ పిల్లలు అయితే మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండి 1 గంట నుంచి పాఠశాలకు రావాల్సిన పరిస్థితి. 5వ తరగతిలోపు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం 8:30కే పాఠశాలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట కల్లా ఇంటికి వెళ్ళాలి. మరి ఆ తర్వాత వాళ్ళ పర్యవేక్షణ ఎవరు చూస్తారు? నిజంగా ఇది దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఈ కిష్టారెడ్డిపేట ఏదైతే స్కూల్ ఉంది, ఇది ప్రైమరీ పాఠశాల, అదేవిధంగా ఉన్నత విద్య రెండింటికి సంబంధించినటువంటి పాఠశాల ఉంది. హైయర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్. తరగతి గదులు ఏవైతే ఉండాలో అవి కూల్చివేసి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు ఎక్కడివక్కడే అన్నట్టుగా నిలిచిపోయే విద్యార్థులు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్లో, కేవలం పైన రూఫ్ మాత్రమే ఉంది, చుట్టూ కనీసం గోడలు కూడా లేనటువంటి ఏవైతే కనిపిస్తున్న నిర్మాణం, ఇలాంటి పరిస్థితుల్లోనే కూర్చొని విద్యార్థులు తరగతులు వింటున్నటువంటి దుస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలా కేవలం అంటే 4 గోడలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా గతేడాది 10వ తరగతి ఫలితాలు మనం చూసినట్లయితే ఇక్కడ 37 మంది వరకు పరీక్ష రాయగా 100% పాస్ అవడమే కాదు, 19 మంది విద్యార్థులు
500లకు పైగా మార్కులు తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ బోధన ఎంత అద్భుతంగా ఉందో మనకి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అంటే ఈ దాదాపు 7 ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. పిఎం శ్రీ స్కూల్ కింద ఎంపికైంది. మనం చూస్తున్న తరగతి ఏదైతే ఉందో 10వ తరగతి క్లాస్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. గోడలు కూడా లేవు, చుట్టూ కనీసం గోడలు కూడా లేవు. అక్కడ పక్కన చూస్తే మొత్తం చెత్త చెదారం పేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పాఠాలు చదువుకోవాల్సినటువంటి ఇబ్బంది ఇక్కడ ఏర్పడిందని మనం చెప్పొచ్చు. గది మాత్రమే కాదు, చివరికి టాయిలెట్స్ లేని పరిస్థితి కూడా ఉంది. ఆడపిల్లలంతా కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ని వినియోగిస్తుంటే మగపిల్లలు బయటికి వెళ్లాల్సినటువంటి దుస్థితి. కొన్ని సందర్భాల్లో ఏకంగా కండోమ్స్ కూడా ఇక్కడ చూసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఏకంగా ఉపాధ్యాయులు మాటల మధ్యలో చెప్తున్నారు. వైన్స్ బాటిల్స్ అవుపిస్తాయి, స్మెల్ వస్తుంది, గలీజ్గా అనిపిస్తుంది. అందరి లెక్క మాకు కూడా పొద్దుగాల స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలని అట్లా అనిపిస్తుంది. కానీ మాకు మధ్యాహ్నం స్కూల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. స్మెల్ రావడం, ఎవరెవరో వస్తారు, సండే టు సాటర్డే ఎవరెవరో వస్తారు, తాగుతారు, గేమ్స్ ఆడతారు, వెళ్ళిపోతారు. తర్వాత మేము నెక్స్ట్ మండే వచ్చినామంటే మాకే స్మెల్స్, అంత గలీజ్గా హెల్త్ ఖరాబ్ అవుతుంది. చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వేస్ట్ మెటీరియల్ ఏదైతే చెత్త చెదారం ఏదైతే ఉందో అది ఇదే కాంపౌండ్లో పడేస్తున్నారు. మందు కూడా తాగుతున్నారు, అది బాటిల్స్ పడేస్తున్నారు, గ్లాసులు పడేస్తున్నారు, సిగరెట్ పీకలు పడేస్తున్నారు. పిఎంసీ కింద మాకు ఏవైతే కంప్యూటర్స్, ప్రింటర్స్, మిగతా ఏవైతే మెటీరియల్ ఏదైతే ఇచ్చారో అదే రూము మేము ఆఫీస్గా వాడుతున్నాము, స్టాఫ్ రూమ్గా కూడా అదే వాడుతున్నాము. అందులోనే అవి ఏదన్నట్టు అంత మెటీరియల్ కూడా అక్కడనే స్టోర్ చేయాల్సి వచ్చింది. పాఠశాల ప్రాంగణంలోనే మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, కానీ నీళ్లు తాగడానికి మాత్రం పనికి బయట నుంచి మాత్రమే వాటర్ తీసుకొచ్చి వాడాల్సిన దుస్థితి. అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడడానికి ఎవరైనా బయట నుంచి వస్తే పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది, తరగతి గదులు కనిపిస్తున్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే కేవలం ప్రైమరీ క్లాసెస్ కోసం ఉన్న తరగతి గదులే అందరికీ వాడాల్సి, డ్రాప్అవుట్ సంఖ్య పెరుగుతుంది. మరోవైపు అటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారని చెప్పి ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు. మా మమ్మీ డాడీ లేరు, ఏడున్నారు, పనికి పోయారు. ఎప్పుడు వస్తారు మరి? సాయంత్రం దాకా ఇన్నే ఉంటావా? ఒక్కదానివే? భయమే కదా? ఏం చేస్తావు అప్పటిదాకా? మా అత్త వాళ్ళ ఇంటికాడ ఉంటా. నువ్వు చెప్పు, మీ అమ్మోళ్ళు మీ ఏడికి పోతారు, ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు మీ మమ్మీ వాళ్ళు? రాత్రి వస్తారు. ఏ టైంకి వస్తారు? సాయంత్రం. వాళ్ళు అప్పటిదాకా ఏడు ఉంటాను? మా అక్కలతో ఉంటా. మీ అక్క వాళ్ళంటే స్కూల్లో ఉంటారా? మీ అక్క వాళ్ళు ఇన్ని ఆడుకుంటాను. సాయంత్రం 5 దాకా అంటే స్కూల్ ఉంటే మంచిగా ఉంటుండేనా, లేకపోతే ఇట్లా వెళ్ళిపోవడం మంచిగుందా నీకు? స్కూల్ ఉంటే మంచిగా ఉండే. దూరం అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో పనికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. కానీ 12:30, 1 గంటకి స్కూల్ అయిపోతే సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ దగ్గరలో చుట్టుపక్కల ఉంటే ఇక్కడ పాఠశాలలోనే గడపాల్సిన పరిస్థితి. అదే ఒకవేళ వీళ్ళకి డే లాంగ్ స్కూల్ ఉంటే గనక ఆ పరిస్థితి ఉండేది కాదు. సాయంత్రం పిల్లలు ఇంటికి వెళ్ళే టైంకి తల్లిదండ్రులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి భద్రతా భరోసా రెండు ఉన్నట్టు ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, కిస్టారెడ్డిపేట్. పెట్టుబడిదారులకు రాబడి చెల్లించకుండా మోసం చేసిన హీరా గోల్డ్ సంస్థ ఆస్తులను ఈడీ వేలం వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంఎస్టీసీ ద్వారా వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. నౌహీరా షేక్ హీరా గ్రూప్ నకు చెందిన 159 కోట్ల విలువైన 23 ఆస్తులను ఈడీ వేలంలో విక్రయించింది. ఏడాదికి 36% పైగా రాబడి ఇస్తామని హామీ ఇచ్చిన హీరా గోల్డ్ దేశవ్యాప్తంగా 5,978 కోట్లకు పైగా నిధులను సేకరించింది. అనంతరం పెట్టుబడిదారులకు హీరా గోల్డ్ అసలు డబ్బు కూడా తిరిగి చెల్లించలేదని ఈడీ గుర్తించింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు పరిహారంగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఈ కేసు విచారణకు సహకరించినందున నౌహీరా షేక్ సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఆరోపణలపై గోల్డ్ మ్యాన్ పేరొందిన సూర్యాభాయ్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు సన్నిహితుడినంటూ హిమాయత్ నగర్ నిలోఫర్ వద్ద నిందితుడు 30 లక్షలు తీసుకున్నట్లు బాధితుల ఫిర్యాదు చేశారు. బంగారం ఇవ్వకపోవడంతో డబ్బుల కోసం ఇంటికి వెళ్లిన తమకు 3 ఐఫోన్లు, 20 లక్షల చెక్కును సూర్యాభాయ్ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు తమను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారంటూ అత్తాపూర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేసును నారాయణగూడ పిఎస్కు పోలీసులు బదిలీ చేశారు.
ఆ యువతి తన పుట్టినరోజును ఆనందంగా సహచరులతో జరుపుకోవాలనుకుంది. అందరినీ పిలిచింది. బర్త్డే పార్టీ కూడా బాగానే జరిగింది. అక్కడే కొందరు మద్యం కూడా సేవించారు. ఆ తర్వాత పార్టీ ఇచ్చిన పాపానికి ఆ యువతి సహచరుడి లైంగిక వాంఛకు బలైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల యువతి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ బంజారాహిల్స్లోని అపార్ట్మెంట్లో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నివసిస్తోంది. ఈ నెల 24న తన పుట్టినరోజున తన కొలీగ్స్ అందరినీ పార్టీకి పిలిచింది. అక్కడే ఆమె పనిచేసే టీం లీడర్ అభినయ్ వేడుకలో మద్యం సేవించాడు. తర్వాత అర్ధరాత్రి వేళ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలో కూడా అభినయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా కొందరు ట్రాఫిక్ ఆంక్షలను బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాంగ్ రూట్ కారణంగా గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 7:30 గంటలకు వినోద్ అనే యువకుడు బైక్పై గచ్చిబౌలి నుంచి కొండాపూర్ ఏఎంబీ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్నాడు. అదే సమయంలో హఫీజ్పేట్ వైపు నుంచి గచ్చిబౌలికి వెళ్తున్న శ్రీకాంత్ విఠల్ అనే ఇద్దరు యువకులు స్కూటీపై ప్రమాదకరంగా రాంగ్ రూట్లో వచ్చారు. ఈ క్రమంలో 2 బైకులు బలంగా ఢీకున్నాయి. స్కూటీ పైనున్న శ్రీకాంత్ విఠల్ ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి అది. వర్షాకాలం వచ్చిందంటే చాలు గుంతలు నిండిన ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సింది. అదే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శంషాబాద్ షాబాద్ రహదారి. 2.5 ఏళ్లు గడిచినా రోడ్డు పనులు పూర్తి కానుందన నర్కుడా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి భారీ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి యత్నించగా కాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. గతుకుల రోడ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో ఈ రహదారిపై ప్రయాణం చాలా భయంకరంగా ఉందన్నారు. వెంటనే రోడ్ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో ఈ ధర్నా ఏదైతే ఉందో ఇది విరమించాలంటే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఎమ్మెల్యే. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెర్లపల్లి జైలు ఖైదీ మృతి చెందాడు. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సొన్న అడెల్లు కార్డియోజెనిక్ షాక్తో మరణించినట్లు డాక్టర్ ధృవీకరించారు. చెర్లపల్లి జైలర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బీహార్, ఒడిశాకు చెందిన 4 స్థానిక కొండకల్ గ్రామానికి చెందిన మహమ్మద్ జావీద్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8.78 కిలోల ఎండు గంజాయి, 5 ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం, 4,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మియాపూర్ సీఐ శివప్రసాద్ పై వేటు పడింది. శివప్రసాద్ ను సైబరాబాద్ సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ సిపి రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత బస్తీలో రద్దీగా ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. చాదర్ఘాట్లో వృద్ధుడి మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును కొట్టేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లలో పెళ్లి సంబంధాలు, పెట్టుబడుల పేరిట సైబర్ నేరాలకు పాల్పడిన ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 4 కలిసి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మోసపూరిత సొమ్ము డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నిధులను హవాలా ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించిన పోలీసులు 4 అరెస్టు చేశారు. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలంటే అందరి జీవన శైలిలో యోగా, వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకు ఉపయోగపడాలని హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలుచోట్ల ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబర్పేట, ముషిరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆరోగ్యం కోసం ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెడుతున్నాం, కానీ రూపాయి ఖర్చు లేని యోగాను మాత్రం విస్మరిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికైనా ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి ఖర్చు లేని యోగా, వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సంతాప దినం సందర్భంగా పాత బస్తీలో ఏనుగు అంబారీపై బీబీకా ఆలం ఊరేగింపు కొనసాగుతోంది. డబీర్పూర్లోని బీబీకా ఆలం నుంచి ప్రారంభమైన ఊరేగింపు చార్మినార్, గుల్జార్ హౌస్, ఎంజీబీఎస్, చాదర్ఘాట్ వరకు సాగుతోంది. ఊరేగింపులో షియా ముస్లిం వర్గం పాల్గొని కత్తులు, బ్లేడ్లతో తమ దేహంపై కొట్టుకుని రక్తాన్ని చిందిస్తూ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బీబీకా ఆలంను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ 2000 మందితో మనం బందోబస్తు చేశాను. ఈసారి మొదటిసారిగా ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, అది కూడా ఇన్నర్ కార్డన్ వాళ్ళకి సపరేట్ క్యాప్ ఇచ్చి, అవుటర్ కార్డన్ వాళ్ళకి కూడా సపరేట్ క్యాప్ ఇచ్చి, సో ఎక్కడ కూడా మిక్స్ కాకుండా మనం చేయడం జరిగింది. దీనివల్ల మనకు చాలా పీస్ఫుల్గా నడవడానికి బాగా అవకాశమైంది. రిలీజియస్ ఎల్డర్స్ కూడా బాగా హర్షించారు. అట్లానే మా వైపు నుంచి కూడా ఈ ఒక డ్రోన్ వ్యవస్థని సీసీటీవీ ద్వారా కూడా మనము కంటిన్యూస్గా 24/7 నిఘా వ్యవస్థ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఊరేగింపు కంప్లీట్ చేయడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలిఫెంట్ ఎందుకంటే చాలా నిదానంగా అది తరలివచ్చింది. పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ట్రాఫిక్ కూడా బాగా కోఆపరేట్ చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం పీస్ఫుల్గా తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇది 10 గంటల దాకా అవుతుందని చెప్పి మనము అంచనా చేస్తున్నాను. సో డెఫినెట్లీ కొంచెం యాక్షన్లో ఉంటాం. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది. సో డెఫినెట్లీ మనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ కూడా ప్రయాణం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోతున్నాయి. కాస్త ఖాళీ జాగా కనిపించినా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఫలితంగా ఆటలు ఆడేందుకు గ్రౌండ్స్ కనిపించడం లేదు. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనగా జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది. ఫ్లైఓవర్ల కింద తక్కువ స్థలాన్ని సైతం వినియోగంలోకి తీసుకొచ్చేలా స్పోర్ట్స్ ఏరినాస్ ఏర్పాటు చేసింది. అందులో బాస్కెట్బాల్, టెన్నిస్, క్రికెట్ వంటి పలు ఆటలు ఆడే ఏర్పాట్లు చేసింది. ఈ అవకాశాన్ని యువత కూడా వాడుకుంటున్నారు. ఈ స్పోర్ట్స్ ఏరినాస్ విశేషాలేంటో మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. ఫ్లైఓవర్ కింది ప్రాంతాలు. గతంలో ఇది చీకటితో కూడిన ప్రాంతం, చెత్తాచెదారం నిండిన ప్రాంతం, పార్కింగ్ ప్రదేశం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొన్నాళ్లుగా ఫ్లైఓవర్ కింది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్పోర్ట్స్ అరీనాగా మారిపోయాయి. కుటుంబంతో సాయంత్రం సరదాగా గడిపే విడిది కేంద్రాలుగా కూడా మారిపోయాయని చెప్పొచ్చు. SRDP గత ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పనుల్లో ఇదొకటి. ప్రధానంగా 2016 నుంచి 2023 వరకు కొనసాగినటువంటి ఈ కార్యక్రమంలో అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఫ్లైఓవర్ల కింద ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది నిరుపయోగంగా ఉండకూడదని, పిల్లలకి ఉపయోగంగా ఉండాలి, క్రీడల అభివృద్ధి కోసం ఉపయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ అరీనాస్ ని నిర్మించారు. అయితే మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ వద్ద ఉన్నటువంటి బైరామల్ గూడ ఫ్లైఓవర్ కింద ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ కింద బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, అట్లాగే రోలర్ స్కేటింగ్, వాలీబాల్, క్రికెట్ వీటన్నిటికి సంబంధించి కూడా స్పోర్ట్స్ ని డెవలప్ చేశారు. నిత్యం ఇక్కడ విద్యార్థులు కానీ లేదంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి అట్లాగే మిగతా గేమ్స్ ఆడుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఫ్లైఓవర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పిల్లర్స్ మాత్రమే. పిల్లర్ ని కూడా ఖాళీగా ఉంచకుండా ఒక మంచి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ కోర్ట్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. మాకనే కాదు, చాలా వరకు బాయ్స్ కానీ. ఎందుకంటే ప్రజెంట్ డెవలప్ అయిన తర్వాత ఇంతకుముందు ఇదంతా గ్రౌండ్ ఉండేది. ఇదంతా ఏంటంటే మొత్తం బిల్డింగ్స్ అయిపోవడం వల్ల చాలా వరకు ఆడుకోవడానికి ఎక్కడ ఛాన్స్ లేకుండా అయిపోయింది. అండ్ మనకు ఒక బాక్స్ క్రికెట్కి చూసుకుంటే 500-600 ఛార్జ్ చేస్తారు, నైట్స్ 1000 చేస్తారు కదా. మనకి గవర్నమెంట్ వల్ల ఇది చాలా హెల్ప్ అయింది, ఫ్లైఓవర్స్ కింద చేయడం ఇలాంటివి అనేది. వాలీబాల్ కోర్ట్ కానీ ఇదంతా కానీ ఏంటంటే ప్రాబ్లం మొత్తం క్రికెటే ఆడుతారు. వాలీబాల్ కోర్ట్ కానీ కబడ్డీ కోర్ట్ కానీ ఇదంతా కవరప్ చేసి అలా ఆడుతారు. బట్ దానికి మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు. స్టార్టింగ్ నుండి అలానే ఉంది తప్ప మళ్ళీ మెయింటైన్ చేయడం లేదు. మేబీ ఇన్ కేస్ బాయ్స్ చేయాలేమో ఇక తప్పదు. ఇక ఎందుకంటే గవర్నమెంట్
నుండి అయితే ఎలాంటి ఛాన్సెస్ లేదు. చేనైతే వేసారు కానీ తర్వాత చూసేది అయితే ఏం లేదు. అంటే ఎప్పుడన్నా వీకెండ్స్ లో అలా సరదాగా వచ్చేసి ఇట్లా జస్ట్ టైం పాస్ కోసం చిల్ అవడానికి వస్తూ ఉంటాము. ఇప్పుడు నార్మల్ గా అయితేనేమో గ్రౌండ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. సో అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇదంతా బాగా ఎక్కువైపోయింది. చిన్న చిన్న ప్లేస్ లో ఈ డెవలప్మెంట్ అంటే మంచిగా అనిపించింది. ఇది ఒక కాన్సెప్ట్ బాగుందని అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది ఫ్రీ అన్నారు, అది ఇంకా మంచిగా అనిపించింది. ఫస్ట్ థింగ్ అంటే పిల్లలకు కానీ బాయ్స్ కి కానీ కొంచెం యాక్టివిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఐ ఫీల్ ఇట్స్ గుడ్, బట్ కొంచెం ఇంకా మెయింటెనెన్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. అన్నీ ఓకే ఉన్నాయి అన్న, కానీ కొంచెం రిమ్స్ ప్రాబ్లం ఉంది. అవి కన్స్ట్రక్షన్ రివర్స్ చేసారు. డైరెక్ట్ రన్ చేస్తూనే అన్న, ఒక సెకండ్ కూడా ఆగేది ఉండదు ఇక్కడ. అంటే బాల్ అటు నుంచి ఇటు వస్తూనే ఉంటుంది కాబట్టి కొంచెం డిఫెండింగ్ అనుకుంటూ, షూటింగ్ అనుకుంటూ, జంపింగ్ ఉంటుంది. మంచిగా మైల్స్ స్ట్రెంథింగ్ అవుతాయి. నగరంలో ఉన్న మైదానాల కొరతను దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్ల కింది భాగం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో భాగంగా చేసినటువంటి ఈ ప్రయత్నం క్రీడలను పెంపొందించడమే కాకుండా క్రీడాకారులకి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఈ నిర్వహణ లోపం ఏదైతే ఉందో దాన్ని సరిచేస్తే తప్ప వీళ్ళ ముఖ్య ఉద్దేశానికి మోక్షం లభించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కెమెరామెన్ బాలాజీతో శివరాం కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.